మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో స్టేడియం, మున్సిపల్ ఆఫీస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులను 125 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగిందన్నారు మంత్రి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మణికొండ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు శ్రీధర్ బాబు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంలో వారి స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన కూడా ఈరోజు అన్ని వర్గాల వారికి మేలు చేయాలి, అన్ని తరగతులకు సంబంధించిన వారికి మేలు జరగాలి. ఆ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. ఆ విధమైన చైతన్యాన్ని మరి మా పార్టీ పరంగా కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు అదే విధంగా నడవాలని ఒక స్ఫూర్తినిచ్చిన వీరనారి, మరి ప్రాణ త్యాగం చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని మనమందరం కూడా స్మరించుకుంటాం. వారి జన్మదిన సందర్భంలో ఏదో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి మనం నాది కలిగి నాయకులు, మీ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రతిరోజు కూడా వారు మా ఆఫీస్కో లేకుంటే మా ఇంటికో లేకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలు దృష్టికి తీసుకొస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు చూసిన అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా అక్కడ వ్యర్థాలను వేస్తూ ఉండే వాటన్నింటిని కూడా తీసి ఈరోజు ఇక్కడ ఉన్న యువతకి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి 3,05,00,000 రూపాయలతో మున్సిపల్ నిధులతో ఈరోజు వారు చేసిన కార్యక్రమాన్ని తప్పకుండా అభినందిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా జోనల్ కమిషనర్ గారు, మా కమిషనర్ గారు, మరి ఇక్కడ ఉన్న ఈ కార్యాలయానికి సంబంధించిన మిత్రులందరినీ కూడా ఈ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. మంచి క్రికెట్ స్టేడియాన్ని మరి ఆలోచన చేసిన ఎమ్మెల్యే గారికి తోడ్పాటు చేస్తూ మొత్తం అధికార యంత్రాంగం కూడా తోడ్పాటు కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ధర్మిల వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్కు సంబంధించి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం, మా పాత్రికేయ మిత్రులకు కూడా ఆలోచన చేయాలి. 2021లో వర్షాలు పడితే మొత్తం జంట నగరాల్లో ఎక్కడ పడితే అక్కడ మరి ఇల్లు మునిగిపోవటమో, ఇబ్బంది కావటమో, మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఈరోజు ఆస్తి నష్టం జరిగింది. ఆనాడున్న ప్రభుత్వం ఏమి చేయలేని ఆనాడు పరిస్థితి ఉంటే దాని తదుపరి ఏదో చేయాలని తాపత్రయం లేకుండే మీరు ఎలక్షన్ ఎక్కడైనా కొట్లాడుకొని డెవలప్ చేసిన వాటికి అందరూ ఐక్యమత్యం ఉండాలని చెప్పి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీని మనము నిజంగా కూడా ఎంతో ఘనంగా చేసుకున్నాం. మనం అందరం మీ అందరి సహకారంతో చెప్తున్నాం. పెండింగ్ పనులున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ పెండింగ్ పనులున్నా ఏ ఉన్నా మన మంత్రివర్గ శ్రీధరన్న గారు కానీ మహేంద్రన్న కానీ ఏ పనులు ఆపకుండా మీరు పని చేపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మాకు అందరూ చెప్పిన తర్వాత అందరం కూర్చొని అన్నింత మంచి కాబట్టి తీసుకుంటుంది. ఇదొక్కటే కాదు, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ అన్ని కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాం మనం అందరం.